వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను నాంపల్లి కోర్టుకు తరలించారు బేగం బజార్ పోలీసులు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకు తరలించారు. 2 ఏళ్ల క్రితం విమర్శించారు అని నాగార్జున యాదవ్పై ఇప్పుడు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు ఫైల్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాగార్జున యాదవ్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాత్రి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఆయన్ను ఉంచారు. ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కాసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నాగార్జున యాదవ్ను టార్గెట్ చేశారు అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు సర్కారు కుటిల రాజకీయం చేస్తోందని విమర్శిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మహేశ్వరి గుంటూరులోని తన మామ ఇంట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో నాగార్జున యాదవ్ ను పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. అంతకు ముందు ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనకు వైద్య చికిత్సలు చేశారు. రాత్రంతా కూడా మనం చూసుకోవచ్చు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లోనే ఆయన ఉన్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకోవచ్చు ఈ విషయమై మనం బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చామని చెప్పి అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హైదరాబాద్ పురాణా హవేలోని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అనంతరం బేగం బజార్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఒకే రోజు 3 పోలీస్ స్టేషన్లను తిప్పి వేధింపులకు గురి చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వమే కుటిల రాజకీయం చేస్తుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 2 ఏళ్ల క్రితం విమర్శించాలని ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేస్తున్న సందర్భంలో పోలీసులను ప్రశ్నిస్తున్న అడ్డుకోబోయిన భార్యను కూడా బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్లారు. దీనిపై కూడా వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు టీపీసీసీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో బేగం బజార్ పోలీసులు బిఎన్ఎస్ తోని 192, 352, 358 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాగార్జున యాదవ్ ఈ రోజు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అదేవిధంగా మనం అంతకుముందు ఉస్మానియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వైద్య చికిత్సలు చేసిన తర్వాత అతన్ని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.